Hi, hello, namaste, aspirants. Welcome back to Competitive Hunters. And this is our second session of Panchagyan. So, this is topic 2. So, we are covering topic 2, which is related to hills and highest peak. Okay, in India, major hills and highest peaks. So, geography Panchagyanloni second topic మనం కవర్ చేయబోతున్నాము. So, already our first topic we successfully completed the first topic, that is rivers, their origination points and tributaries, major tributaries. So welcome back to the topic 2. Okay, so here ఇప్పుడు మనకి okay, sorry, there was a message for me, urgent message, so చూడాల్సి వచ్చింది. Okay, so we'll continue. So our topic is hills and highest peaks. సో ఈ టాపిక్ లోని మోస్ట్ అంటే కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ లోనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే తెలిసి ఉంటుంది మ్యాటర్ వాట్ ఈస్ వాట్ అని, బట్ ఈవెన్ దో స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అని అంటే, సి హైయెస్ట్ పీక్ ఇన్ వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ హైయెస్ట్ పీక్ ఏంటి అని అంటే, హైయెస్ట్ హిల్ ఏంటి అని అంటే విల్ టెల్ మౌంటైన్, సారీ హిమాలయాస్. హైయెస్ట్ పీక్, ఓకే, హిమాలయాస్ లోని హైయెస్ట్ పీక్ ఏంటి అని అంటే మౌంట్ ఎవరెస్ట్. సో పర్టిక్యులర్లీ అడిగితే మౌంట్ ఎవరెస్ట్ వరల్డ్ లోని, ఓకే, వరల్డ్స్, సో ఐఎమ్ క్లారిఫైయింగ్ యూ, వరల్డ్స్ హైయెస్ట్ పీక్ అంటే మౌంట్ ఎవరెస్ట్ హిమాలయాస్ లో ఉంది. ఓకే, అరౌండ్ 8,400 ప్లస్ ఉంటుంది. ఓకే, సో హైట్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్. మరి ఇండియాలో హైయెస్ట్ పీక్ లేదా? చాలా మంది కూడా స్టిల్ ఫ్యూ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూ స్టూడెంట్స్ ఏంటి అని అంటే మౌంట్ ఎవరెస్ట్ మన ఇండియాలోనే ఉంది, హిమాలయస్ మన ఇండియాలో ఉంది కదా, సో మౌంట్ ఎవరెస్ట్ కూడా మన ఇండియాలోనే ఉంటుంది అని అనుకుంటారు. బట్ నో, మౌంట్ ఎవరెస్ట్ ఈస్ నాట్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ నేపాల్. ఓకే, మౌంట్ ఎవరెస్ట్. సో చాలా మంది మీలో కూడా చూసే వాళ్ళు అనుకుంటుంటారు మౌంట్ ఎవరెస్ట్ ఇండియా అని. నో, మౌంట్ ఎవరెస్ట్ ఈస్ నాట్ ఇన్ ఇండియా. సో దిస్ ఈస్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్. ఓకే, మరి సెకండ్ హైయెస్ట్ పీక్ ఏంటి? దిస్ ఈస్ ది ఫస్ట్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్ అండ్ ది సెకండ్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్ ఏంటి అంటే K2. ఓకే, K2 గాడ్విన్ అస్టిన్ అని కూడా అంటుంటారు. సో K2 పీక్ అనమాట. ఓకే, K2 పీక్. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే, ఎక్కడుంది మొత్తం కాన్ఫ్లిక్ట్ ఏమంటారు, POKలో ఉంది. ఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది ఇది. ఓకే, సో ఇప్పుడు మనకి కంప్లీట్ గా ఒక పీక్ మన ఇండియాలో ఉంది. ఓకే, అది ఏంటి అని అంటే కంచన్జంగా. ఓకే, కంచన్జంగా ఇస్ ది థర్డ్ అండ్ ఇండియాస్ ఫస్ట్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ హైయెస్ట్ పీక్ అదేంటి? కంచన్జంగా. ఓకే, కంచన్జంగా వాస్ ది హైయెస్ట్ పీక్. సో ఇక్కడ మీకు ఈ 3లోని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లోని మీకు హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్ అని అడిగితే మీరు మౌంట్ ఎవరెస్ట్ అని చెప్తారు. ఓకేనా, హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఇది వచ్చేసి ఆక్యుపైడ్. ఇఫ్ ఆప్షన్స్ లోని మీకు లైక్ K2 పీక్ అండ్ కంచన్జంగా రెండు ఉంది అంటే మీరు K2 పీకే పెట్టండి. K2 పీక్ లేదు, ఓన్లీ కంచన్జంగా ఉంది అంటే కంచన్జంగానే పెట్టండి. ఓకే, సో ఇది మాత్రం కంప్లీట్లీ ఇండియాలో ఉంది, బట్ ఇది వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది, POKలో ఉంది. ఓకే, సో ఇది అన్నమాట మేజర్ డిఫరెన్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మౌంట్ ఎవరెస్ట్ K2 peak and this is the third and India's ఫస్ట్ హైయెస్ట్ పీక్. ఓకేనా, ఓకే, కంప్లీట్లీ ఇండియాలోనే ఉంది. అంటే ఏమంటారు, ఏమి కాన్ఫ్లిక్ట్స్ ఉన్న ఏరియాలో కాకుండా కంప్లీట్లీ ఇండియాలోనే ఉంది. ఓకే, సో ఇది అన్నమాట. సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆస్పిరెంట్స్ అందరూ కూడా. దట్స్ వై ఐ సెడ్ యూ ఇనిషియల్ ఇట్ సెల్ఫ్.
సో మనము మన టాపిక్ కూడా స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. సో మన ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఏంటి అని అంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హిల్స్ లోని ఏంటి, హిల్స్ ఆర్ మౌంటైన్స్ లోని ఫస్ట్ హిమాలయాస్. ఓకే, ఒక టేబులర్ లాగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి, హిమాలయాస్. ఓకే, సో హిమాలయాస్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పీక్ అనమాట, హైయెస్ట్ పీక్. హిల్స్ ఆర్ మౌంటైన్స్ హైయెస్ట్ పీక్ అనమాట. ఇది హైయెస్ట్ పీక్ లో ఏమొస్తుంది, మౌంట్ ఎవరెస్ట్. ఓకే, మౌంట్ ఎవరెస్ట్. ఓకే, విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ నేపాల్. ఓకే, ఇంకా దీని హైట్ 8,004 సమ్వేర్ వస్తుంది. 1 సెకండ్, 8,848 సారీ, 8,848 మీటర్స్ హైట్ లో ఇది అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఈస్ కరకోరం రేంజ్ లో ఉన్న, కరకోరం రేంజ్ లో ఉంది ఇది. ఓకే, కరకోరం రేంజ్ లో ఉన్న K2 పీక్. ఓకే, గాడ్విన్ అస్టిన్ అని కూడా అంటారు దీన్ని, గాడ్విన్ అస్టిన్ అని కూడా అంటారు. ఇది 8,611 మీటర్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ది సెకండ్ highest peak which is present in POK. Okay, next third one, coming to third one వచ్చి కంచన్జంగా. ఓకే, 1 second. ఓకే, సారీ. ఓకే, కంచన్జంగా. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కంచన్జంగా 8,586 మీటర్స్. ఓకే, ఇక్కడే రాసుకోండి కంచన్జంగా. ఇది మీరు ఇక్కడే రాసుకోండి కంచన్జంగా. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి నందాదేవి. ఓకే, నందాదేవి. సో ఈ నందాదేవి వచ్చి సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఓకే, సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఓకే, ఇది మనకి ఉత్తరాఖండ్ లో ఉంటుంది. నందాదేవి నేషనల్ పార్క్ అని కూడా వినుంటారు. సో అది ఇక్కడే అనమాట ప్రెసెంట్ అయి ఉంది, దీని దరిదాపుల్లోనే. దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే, సో దీని యొక్క హైట్ చూద్దాము, 7,817 మీటర్స్. 7,817 మీటర్స్. ఒకవేళ ఇది మనం మీటర్స్ లో చెప్పుకుంటున్నాము. ఓకేనా, మీకు ఒకవేళ ఇంకొక డైమెన్షన్ ఇంకొక యూనిట్ ఇచ్చినా సరే మీరు కన్వర్ట్ చేసుకుని మీరు పెట్టగలరు. మాక్సిమం మీకు అంత కాంప్లికేటెడ్ గా ఏమి రాదు, డైరెక్ట్ గా మీటర్స్ లోనే వస్తుంది. ఒకవేళ ఇంకొక డైమెన్షన్ ఇచ్చినా సరే మీరు కన్వర్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, కన్వర్ట్ చేసి అక్కడ ఆన్సర్ పెట్టాలి. ఓకే, సో ఇది అనమాట నందాదేవి. నెక్స్ట్ కమింగ్ టు, సో నందాదేవి నేషనల్ పార్క్ కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఆర్గనైజేషన్ రికగ్నైజేషన్ అనేది వచ్చింది. సో ఈ రికగ్నైజేషన్ ఏ ఇయర్ లో వచ్చిందో మీరు కింద కమెంట్ చేయండి. దట్ ఈస్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. సో తెలియకపోతే తెలుసుకునైనా మీరు కింద కమెంట్ చేయండి. సో దానివల్ల మీకు బ్రెయిన్ లో ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్సెస్ ఉంది. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే కింద డైరెక్ట్ కమెంట్ చేసేయండి. సో మీరు అది కమెంట్ చేసేటప్పుడు కూడా మీకు టైప్ ఆఫ్ మైండ్ లో మీరు రీకాల్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో నందాదేవికి ఆల్రెడీ ఏంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నైజేషన్ అనేది వచ్చింది నందాదేవి నేషనల్ పార్క్ కి. సో అది ఏ ఇయర్ లో వచ్చింది అనేది కింద మీరు కమెంట్ చేయాలి. ఓకే, సెషన్ చూసిన తర్వాత లాస్ట్ లో
తర్వాత కింద కమెంట్ చేయండి. లాస్ట్లో ఐ విల్ అగైన్ మళ్ళీ నేను గుర్తు చేస్తాను. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ఫోర్త్ వన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఓకే, అరావలి హిల్స్. ఓకే, ఫిఫ్త్ వన్ ఆరావరి హిల్స్. సో ఆరావరి హిల్స్ లోని హైయెస్ట్ పీక్ ఏంటి? ఆరావరి హిల్స్. ఓకే, ఆరావలి హిల్స్ ఎక్కడుంది మనకి? ఆరావలి హిల్స్ గుజరాత్ లో ఉంది. సో ఆల్రెడీ మన ప్రీవియస్ సెక్షన్స్ లో ఆరావలి అనేది వచ్చింది. ఆరావలి నుంచి ఒక రివర్ ఆరిజినేట్ అవుతుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ టాపిక్ 1 లో. సో టాపిక్ 1 క్లాస్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే వాళ్ళు చూడండి. చాలా మంచి కంటెంట్ మీరు మిస్ అవుతారు చూడకుండా ఉంటే. సో ఆరావలి హిల్స్ గురించి మనం అక్కడ రివర్ ఆరిజినేషన్ పాయింట్స్ లోని మనం ఆరావలి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఆరావలి హిల్స్ ఓకే, హైయెస్ట్ పీక్ వచ్చేసి గురు శిఖర్ అనమాట. మౌంట్ అబు ఉంది కదా, సో అది కూడా దట్ ఈస్ ద హిల్ స్టేషన్ అనమాట, విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆరావరి హిల్స్. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో అందుకే నేను ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా కన్ఫ్యూజింగ్ అయ్యే టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్క్ చేస్తున్నాను మీకు ఈ కంటెంట్ అన్ని కూడా. సో ఆరావలి హిల్స్, ఓకే, ఆరావరి హిల్స్ లోని హైయెస్ట్ పీక్ వచ్చి గురు శిఖర్ అనమాట. అండ్ మౌంట్ అబు కూడా వస్తుంది మీకు. మౌంట్ అబు ఇస్ ద హిల్ స్టేషన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆరావరి హిల్స్. ఇప్పుడు మనకి ఎలా ఊటీ అనేది ఒక హిల్ స్టేషన్ గా ఉందో, సో మౌంట్ అబు కూడా దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ హిల్ స్టేషన్. అది ఏ హిల్స్ మీద ఉంది అంటే, ఏ హిల్స్ మీద ఉంది? అరావలి హిల్స్ మీద ఉంది. సో ఆ క్వశ్చన్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో గురు శిఖర్. సో ఇంకా దీని హైట్ గురించి చూస్తే 1722 మీటర్స్ హైట్ ఉంటుంది. ఓకే, సో దీని మీద మనకి మౌంట్ అబు హిల్ స్టేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వింధ్యా రేంజ్. సో వింధ్యా రేంజ్ లోని మనకి హైయెస్ట్ పీక్ ఏంటి? వింధ్యా రేంజ్ లోని సద్భావన శిఖర్. సో ఇది గురు శిఖర్ కదా ఆరావరిలోని. సో ఇక్కడ వింధ్యా రేంజ్ లోని సద్భావన శిఖర్. ఓకేనా? సో దీని యొక్క సెంట్రల్ దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సెంట్రల్ ఇండియా. ఓకే, సెంట్రల్ ఇండియాలో ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది వింధ్యా రేంజ్. అంటే ఏంటి అంటే మధ్యలో ఇక్కడ నార్త్ ఇటు సౌత్ ని రెండింటిని కూడా ఒక 2 halves గా డివైడ్ చేస్తున్నట్టు దీని యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ అనేది ప్రెసెంట్ అయి ఉంది వింధ్యా రేంజ్. ఆల్రెడీ మౌంటైన్స్ అండ్ హిల్స్ ఈ యొక్క టాపిక్ మనము జాగ్రఫీలో డిస్కస్ చేసుకున్నప్పుడు జాగ్రఫీ ప్లేలిస్ట్ కూడా నేను మీకు కింద కమెంట్ సెషన్ లో నేను పెడతాను. సో జాగ్రఫీ మొత్తం టాపిక్స్ అన్ని కూడా నేను ఒక ప్లేలిస్ట్ చేసి మీకు అన్ని ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ అయ్యేటట్టు నేను ఒక సిరీస్ అయితే చేశాను. సో ఒకవేళ ఎవరైనా కవర్ చేయాలి జాగ్రఫీ అని అనుకుంటే ఫ్రమ్ దేర్ యూ కెన్ కవర్. ఓకే, సో ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ 7. సో 7th ఏంటి? సత్పురా రేంజ్. 7th వన్ వచ్చి సత్పురా రేంజ్. Satpura range which is present in Dhupgarh. Sorry, highest peak వచ్చేసి దీనిలో Dhupgarh అన్నమాట. DHUPGARH. సో Dhupgarh యొక్క హైయెస్ట్ లెంత్ ఎంత? హైట్ 1350 మీటర్స్. దీని యొక్క హైయెస్ట్ హైట్ అనమాట. ఓకే, సత్పురా రేంజ్ యొక్క హైయెస్ట్ పీక్ వచ్చి Dhupgarh అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చి వెస్టర్న్ ఘాట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ లోని హైయెస్ట్ పీక్స్ ఏంటి? వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ లో అన్నముడి హిల్స్. ఇంకా ఈస్టర్న్ ఘాట్స్ లో ఏమొస్తుంది? ఈస్టర్న్ ఘాట్స్ లో అరమకొండ. సో ఇవన్నీ ఒక దగ్గర నేను రాస్తున్నాను. ఈ టాపిక్స్ అన్ని మీకు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్. అండ్ రిమెంబర్, మీకు గుర్తు ఉండకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే
ఈ టాపిక్స్ అన్ని కూడా నేను ఈ పంచగ్యాన్ సిరీస్ చేయడానికి కూడా మేజర్ రీజన్ అదే అనమాట. వై బికాస్ ఇవన్నీ మీకు సిలిగా అనిపిస్తాయి, బట్ ఎగ్జామ్ కి వెళ్ళేసరికి మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే బికాస్ యూ విల్ నాట్ నోట్ ఇట్. అన్ని కలిపి ఒక దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉండరు, లేదంటే ఎక్కడ చదివి ఉండరు. సో అందుకని నేను ఇది మీకు చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు చాలా వరకు మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటీఎస్ పేపర్ లో క్వశ్చన్స్. ఓకే, సో నెక్స్ట్ నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్ లో వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్? దొడబెట్ట. ఓకే, దొడబెట్ట ఈస్ ది హైయెస్ట్ పీక్. సో ఇంకా మనం ఒక్కొక్కటిగా హైట్స్ రాసుకుందాం. అన్నముడి వచ్చి 2695 మీటర్స్. 2695 మీటర్స్. ఇంకా అరమకొండ వచ్చి 1680 మీటర్స్. దొడబెట్ట 2637 మీటర్స్. ఓకే, సో ఇవి అన్నమాట హైట్స్. స్టిల్ ఉన్నాయి, ఇంకా ఏమి అయిపోలేదు. కార్డమన్ హిల్స్, రాష్నాథ్ హిల్స్, సో ఇంకా కొన్ని హిల్స్ ఉన్నాయి, ఒక 4-5 హిల్స్. సో ఇవి ఇక్కడ వరకు అయితే మనకు అయ్యింది. సో ఒకసారి ఇదంతా కూడా మనం రివైజ్ చేసుకున్నాము. హిమాలయాస్ లోని మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ది హైయెస్ట్ పీక్, అండ్ కరకోరం రేంజ్ లోని K2 ఆర్ గాడ్విన్ అస్టిన్. సో నాతో పాటు మీరు కూడా చెప్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ కంచన్జంగా ఈస్ ది థర్డ్ హైయెస్ట్ పీక్. ఓకే, అందులో ఇంకో హైయెస్ట్ పీక్ ఏం లేదు. నందాదేవి వచ్చి మనకి ఇండియాలోని సెకండ్ హైయెస్ట్ పీక్. సో ఇక్కడ ఒక పాయింట్స్ గా రాసుకొని ఇండియాలోని ఫస్ట్ హైయెస్ట్ పీక్, ఇండియాలోని సెకండ్ హైయెస్ట్ పీక్. నెక్స్ట్ కమింగ్ టు అరావలి రేంజ్ లోని గురు శిఖర్ మనకి హైయెస్ట్ పీక్. మౌంట్ అబూ హిల్ స్టేషన్ ఇస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ అరావలి రేంజ్. ఇంకా నెక్స్ట్ ఏంటి? వింధ్యా రేంజ్ లోని మనకి ఏంటి హైయెస్ట్ పీక్? సద్భావన శిఖర్. ఓకే, నేను ఇక్కడ అడ్డంగా ఉంటాను, మీరు చెప్పండి. సద్భావన శిఖర్ ఏంటి? వింధ్యా రేంజ్ కి సద్భావన శిఖర్. నెక్స్ట్ సత్పురా రేంజ్ లోని వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సత్పురా రేంజ్? డూప్గర్. ఓకే, డూప్గర్ ఈస్ ది హైయెస్ట్ పీక్. నెక్స్ట్ కమింగ్ టు వెస్టర్న్ ఘాట్స్ లోని హైయెస్ట్ పీక్ ఏంటి? వెస్టర్న్ ఘాట్స్ లో అన్నముడి ఈస్ ది హైయెస్ట్ పీక్. అన్నమలై కూడా ఉంది, అది వేరు, అది కూడా ఎక్కడ వస్తుందో హైయెస్ట్ పీక్ చెప్తాం. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ లోని అన్నముడి ఈస్ ది హైయెస్ట్ పీక్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈస్టర్న్ ఘాట్స్ లోని ఏంటి? అరమకొండ ఈస్ ది హైయెస్ట్ పీక్. సో నాతో పాటు మళ్ళీ మీరు కూడా రీకాల్ చేసుకుంటూ ఉండండి. ఓకే, అరవకొండ. నెక్స్ట్ నీలగిరి హిల్స్ లోని వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్? నీలగిరి హిల్స్. దొడబెట్ట ఈస్ ది హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్. ఓకే, ఈ 3 మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే మనకి. ఓకే, అన్నముడి, అరమకొండ, నీలగిరిలోని దొడబెట్ట. ఓకే, నెక్స్ట్ కార్డమన్ హిల్స్. నెక్స్ట్ కార్డమన్ హిల్స్. సో ఇందాక చెప్పాను కదా అన్నమలై అని, సో ఇక్కడే వస్తుంది కార్డమన్ హిల్స్ లోని. కార్డమన్ హిల్స్ లోని హైయెస్ట్ పీక్. వాట్ ఈస్ హైయెస్ట్ పీక్ ఇన్ కార్డమన్ హిల్స్? అన్నమలై. ఓకే, 2695 meters. Okay, 2695 meters. ఓకే, కార్డమన్. ఇంకా నెక్స్ట్ ప్రాష్నాథ్ హిల్స్ దేనికి ఫేమస్ అంటే ఇక్కడ ఒక జైన్ కి రిలేటెడ్ ఒక పిలిగ్రిమ్ సైట్ అనేది ఉంది. సో అందుకని ఇక్కడ ప్రాష్నాథ్ హిల్స్ అనేది జైన్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి తిరుమల హిల్స్, తిరుమల ఎలా అయితే హిందూస్ కి ఆ కొండలు ఎలా అయితే పవిత్రంగా వాళ్ళు భావిస్తారో, అక్కడ ఒక హిందూ పిలిగ్రిమ్ సైట్ ఎలా అయితే ఉందో, సో సేమ్ అలానే ప్రాష్నాథ్ హిల్స్ లోని జైన్ కి రిలేటెడ్ పారాస్నాథ్ అంటాము. ఓకే, దీన్ని పారాస్నాథ్ హిల్స్. ఓకే, పారాస్నాథ్ హిల్స్ లోని హైయెస్ట్ పీక్ ఏంటి? శిఖర్జీ ఆర్ ప్రాస్నాథ్. శిఖర్జీ ఆర్
parasnath, Shikarji or parasnath. This is present at the height of 1365 meters. సో ఈ జైన్స్ కి సంబంధించిన పిలిగ్రిమ్ సైట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ పారస్నాథ్ హిల్. సో అందుకని ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ పట్కై బమ్ హిల్స్. పట్కై బమ్ హిల్స్ ఎక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? పట్కై బమ్ హిల్స్ ఎక్కడో విన్నట్టుంది కదా. సో ఇది మనకి నార్త్ ఈస్ట్ లో ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ లోని పట్కై బమ్ హిల్స్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. పట్కై PATKAI పట్కై బమ్ హిల్స్. ఓకే, అండ్ దీనిలోని హైయెస్ట్ పీక్ వచ్చి డఫాబమ్. పట్కై బమ్ డఫాబమ్. ఓకే, డఫాబమ్. దిస్ హైట్ 4578 మీటర్స్ హైట్ లో ఉంటుంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ లో ఇది అనేది ఉంటుంది, పట్కై బమ్ హిల్స్. నెక్స్ట్ నాగా హిల్స్. ఇది వచ్చేసి మనకి బార్డర్ లో ఉంటుంది, ఇండియా అండ్ మయన్మార్ బార్డర్ లో ఉంటుంది నాగా హిల్స్. ఓకే, ఇది కూడా మనకి నార్త్ ఈస్టే వస్తుంది నాగా హిల్స్ కూడా. నాగా హిల్స్ దీని హైయెస్ట్ పాయింట్ ఏంటి? మౌంట్ సారామతి. ఓకే, నాగా హిల్స్, మౌంట్ సారామతి. అండ్ విల్ సీ ది హైట్ 3841. అండ్ హైట్ అనేది మీరు ఒక యావరేజ్ గా మీకు గుర్తుంటే సరిపోతుంది. ప్రతిదీ కూడా ఈ న్యూమరికల్స్ మీరు గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ రియల్లీ ఇంపాసిబుల్. సో రఫ్లీ మీరు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఆర్ఎల్స్ టాప్ ఏదైతే ఉన్నాయి, సో ఇందాక చెప్పా కదా హిమాలయస్, ఇండియాస్ ఫస్ట్, సెకండ్ అని చెప్పి, థర్డ్, వరల్డ్స్ థర్డ్. సో ఇలాంటివి టాప్ ఏదైతే ఉందో సూపర్లేటివ్స్ లో వచ్చేవి, అవి మాత్రం పర్టిక్యులర్ గా మీకు ఈ న్యూమరికల్స్ అంటే హైట్ అనేది గుర్తుండాలి. సో రిమైనింగ్ మీకు యావరేజ్ గా గుర్తున్నా సరిపోతుంది. ఓకే, అంటే నియర్లీ 1000 లేదంటే 1200 ప్లస్ అరౌండ్ అని ఇలా గుర్తుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ లేదు నాకు గుర్తుంటుంది, మేము చదువుకోగలం అనుకుంటే యాజ్ యూ విష్. నెక్స్ట్ నాగా హిల్స్. ఇంకా నెక్స్ట్ గారో ఖాసీ జైంటియా హిల్స్. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ నార్త్ ఈస్ట్. గారో ఖాసీ జైంటియా ట్రైబ్స్ కూడా మీరు చూసుంటారు, చదువుంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అని అంటే బికాస్ దే లివ్ అండర్ దీస్ హిల్స్. ఈ హిల్స్ దగ్గరే వాళ్ళు నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆ హిల్స్ పేరుతోనే పిలవడం స్టార్ట్ చేశారు. గారో ఖాసీ జైంటియా హిల్స్, గారో ఖాసీ జైంటియా హిల్స్. ఓకే, సో ఇది మనకి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మేఘాలయ. ఓకేనా, మేఘాలయలో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దీని యొక్క హైయెస్ట్ పీక్ ఏంటి? షీలాంగ్ ప్లాట్యూ ఈస్ ది హైయెస్ట్ పీక్. షీలాంగ్ peak plateau or peak. Shillong peak is the highest peak in Garo Khasi Jaintia. Okay. దీని యొక్క హైట్ వచ్చి 1961 మీటర్స్. ఓకే, ఇది మనకి మేఘాలయలో ప్రెసెంట్ ఉంటుంది. సో ఈ హిల్స్ కూడా మనకి ఇట్ విల్ కమ్ అండర్ మేఘాలయ ప్లాట్యూలోనే భాగంగా ఇది కూడా వస్తుంది. సో గారో ఖాసీ జైంటియా. సో ఇవన్నమాట మనకి ఇంపార్టెంట్. సో మీరు దీనికి సంబంధించిన నోట్స్ మీకు కావాలి అనుకుంటే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడం ఇస్ ద బెస్ట్ థింగ్. రివిజన్ పర్పస్ కి మీకు బాగా యూస్ఫుల్ గా ఉంటుంది హ్యాండ్ రిటెన్ నోట్సెస్. లేదు మాకు ఒకసారి పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే పీడిఎఫ్ కూడా ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ మేక్ ఇట్ అవైలబుల్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్లో నేను మన ఈ యొక్క పీడిఎఫ్ ని నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ మేక్ ష్యూర్. ఓకే, కొంచెం కష్టమే పీడిఎఫ్ చేయడం దీన్ని, బట్ ఐ విల్ ట్రై టు మేక్ పీడిఎఫ్ అండ్ ప్లేస్ ఇట్ దేర్. అండ్ టెలిగ్రామ్ యొక్క లింక్ నేను మన కమెంట్ సెక్షన్ లో ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇది అనమాట మీకు. ఇంకా నెక్స్ట్ మన టాపిక్ 3 వచ్చి మినరల్స్ అండ్ మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ మనము మన థర్డ్ టాపిక్ అన్నమాట. ఇందులో మనకి జాగ్రఫీలో థర్డ్ టాపిక్ పంచగ్యాన్లోని. ఓకే, సో హియర్ ఇది అనమాట. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో కింద ఇవ్వండి, కమెంట్ చేయండి. హౌ ఈస్ ద సెషన్ అండ్ దీస్ టాపిక్స్ ఎలా అనిపించాయి మీకు, ఆర్ ఎల్స్ ఇంకేమైనా అదర్ టాపిక్స్ మీకు కావాలా, అదేమైనా క్లారిటీ లేదా, డౌట్ ఉందా, లేదంటే అందులో నుంచి ఎక్కువ వస్తున్నాయని మీరేమైనా అనాలిసిస్ చేశారా? సో ఇలాంటివి ఏమున్నా సరే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఓకే, అండ్ ఇంకేమైనా అదర్ క్వైరీస్ ఆర్ పర్సనల్ స్ట్రాటజీస్, ఇలాంటి ఇంకేమైనా పర్సనల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే మీ స్ట్రాటజీ స్టడీస్ పరంగా, సో యూ కెన్ కమెంట్ ఇన్ ది యూ కెన్ టెక్స్ట్ ఇన్ ది ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో నేను అక్కడ కూడా రిప్లై ఇస్తాను మీకు. ఓకే, సో హియర్ గైస్ విల్ ఎండ్ దిస్ సెషన్. సో నెక్స్ట్ టాపిక్ 3 పంచగ్యాన్లోని మనం కలుద్దాము. సో దట్ ఈస్ అవర్ టాపిక్ 3 వచ్చి మినరల్స్ అండ్ major producing states. Okay guys, so stay healthy. Okay, eat healthy అండ్ బాగా చదవండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, అసలు గివ్ అప్ ఇవ్వద్దు. ఓకే, వన్ డే ఖచ్చితంగా యూ విల్ రీచ్ యువర్ టార్గెట్ ఎగ్జామ్. ఓకే, ఓకే గైస్, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. Bye aspirants.